రైట్. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏపీ అండ్ తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, 1 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి, తెలంగాణలో 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, 1 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకి పోలింగ్ కొనసాగుతోంది. మరి ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు గాను 70 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు బరిలో 90 మంది అభ్యర్థులు నిలుచున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా వచ్చే నెల 3న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. సో దీనిపైన మరిన్ని అప్డేట్స్ నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఈ యొక్క ఓటర్లందరూ కూడా ఓటేసేందుకు అయితే ప్రస్తుతం ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం చూడవచ్చు, మొత్తానికైతే నల్గొండ ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రానికి అందరు ఉపాధ్యాయులు కూడా ఇక్కడికి చేరుకొని తమ యొక్క ఓటు హక్కును ఉపయోగించుకుంటారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాల పరిధిలో దాదాపు 25,771 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8,331 మంది ఓటర్లు నమోదయ్యారు. అయితే నల్గొండ జిల్లా కేంద్రంలో దాదాపు 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా సూర్యాపేటలో 27, అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 13 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క పోలింగ్ ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మొత్తానికైతే ఉపాధ్యాయులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే ఇప్పుడిప్పుడే అందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇప్పటికే ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడ తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకునేందుకైతే రావడం జరిగింది. ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి, అదేవిధంగా ఆపస్ నుంచి పోలీస్ సర్వోత్తం రెడ్డి, అదేవిధంగా టీఎస్పీఆర్టీకి వెళ్ళి హర్షవర్ధన్ రెడ్డి, అదేవిధంగా యూటీఎఫ్ కెళ్ళి నర్సిరెడ్డి, అదేవిధంగా బీసీ సంఘాల తరఫు నుంచి పూల రవీందర్ మాజీ ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా తమ యొక్క అభ్యర్థిత్వాన్ని ఈ రోజు పరీక్షించుకున్నారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు 3 ఎమ్మెల్సీ స్థానాల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్టు చెప్పవచ్చు. ఈ యొక్క పోలింగ్ కు ఇప్పటికే అందరూ కూడా సర్వశక్తులు పోరాడి తమ యొక్క గెలుపు కోసం అయితే గత 15 రోజులుగా వీరందరూ కూడా ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం, వరంగల్ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా అభ్యర్థించి తమకు ఓటు వేయాలని యొక్క అభ్యర్థులందరూ కూడా గత కొద్ది రోజులుగా ప్రచారం అయితే నిర్వహించారు. ఈ రోజు జరుగుతున్నటువంటి యొక్క పోలింగ్ లో సాయంత్రం 4 గంటల వరకు యొక్క అయితే పోలింగ్ జరగనుంది. మిగతా వరంగల్ తో పాటు ఖమ్మం ఈ 3 జిల్లాల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగిన తర్వాత ఆ పోలింగ్ బాక్స్ అన్నింటినీ కూడా నల్గొండ జిల్లా కేంద్ర సమీపంలో ఉన్నటువంటి ఆర్జాలబాయి గోదాం వద్దకు అయితే తరలించున్నారు. ఈ నెల 3న ఈ యొక్క ఎన్నిక జరగనుంది. ఒక కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారు అనేది అయితే ఉత్కంఠంగా నెలకొన్నది. మొత్తానికైతే 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానానికి అయితే ఉత్కంఠ పోరు అయితే నెలకొని ఉంది. ఈ 5గురి మధ్యనే తీవ్ర పోటీ అయితే నెలకొంది. ఇప్పుడు ఈ 5గురిలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ అయితే నెలకొంది. గత 15 రోజులుగా అభ్యర్థులందరూ కూడా తమ గెలుపు కోసం అయితే అందరూ కూడా ప్రయత్నం అయితే కొనసాగించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఉపాధ్యాయులందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ యొక్క ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఇక్కడ పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఉపాధ్యాయులందరికీ కూడా అక్కడ కనీస వసతులు కూడా కల్పించడం జరిగింది. తాగునీరుతో పాటు ఇక్కడ ఎండ వేడిని తట్టుకునేందుకు టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఈ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైనటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు అయితే జరుగుతుంది. 4 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారో వారందరూ కూడా ఓటకు కల్పిస్తామని అధికారులు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప్రవార్ అయితే ఆ పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది.